గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు? గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పేసి కేవలం కొంతమందికే ఉండేది. ఇప్పుడు ప్రతి పేదవాడికి ప్రతి పథకం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. వైద్యపరంగా నియోజకవర్గం మాది కందుకూరు నియోజకవర్గం. అక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ సౌచాలయ వ్యవస్థ కానీ మీ లోకల్ ఎమ్మెల్యే తీరు కానీ ఎలా ఉంది? సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ప్రతి పథకం కూడా పేదవాడికి ఏంటంటే ఇంటికి వస్తున్నాయి. ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగడం కానీ అవినీతికి ఎటువంటి తావు లేకుండా ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పథకం కూడా పేదవాడికి బాగా అందుతూ ఉందండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పిల్లలకు మాత్రం నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్ కానీ వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేసి విద్యారంగాన్ని దేశంలోనే నంబర్ 1 గా నిలిపినందుకు జగనన్నకి ఇప్పుడు కరోనా టైంలో ప్రభుత్వం ఎట్లా సాయం చేసింది? కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పనితీరు అద్భుతంగా ఉందండి. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే కరోనా నుంచి మన రాష్ట్రం బయటపడగలిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఈసారి అయితే ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? మినిమం 132, 175. గత ప్రభుత్వం ఏం చేసింది బ్రదర్? ఏమీ చేయలేదు. ఏమైనా చేసి ఉంటే 151 సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మొన్న 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని 1 మ్యాన్ ఆర్మీ లాగా సింగిల్ గా సీఎం గా ఎన్నుకున్నారు జనాలు. సో గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా మొత్తం ఏ ఒక్క హామీ కూడా 100% నెరవేర్చింది లేదు. పర్సనల్ గా నా వరకు నాకే రైతు మన రుణమాఫీ అని చెప్పి అద్దం నియోజకవర్గం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అంతా పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క పథకం కూడా డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లడంలో వాలంటీర్ వ్యవస్థ యాక్చువల్ గా వచ్చేసరికి నాకు వచ్చేది ఒక రైతు భరోసా ఒక్కటే వస్తుంది. నాకు రేషన్ కార్డు కూడా లేదంటే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు కదా, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ కూడా చూడొద్దు, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మొత్తం 100% ఇవ్వమని చెప్పారు. సో అదే విధంగా రాలేదు. నాకు ఒక్క రైతు భరోసా ఒక్కటే వస్తుంది. నాకు మిగతా రాకపోయినా కానీ మేము సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం. ఎందుకంటే నాకు తీసుకోవాల్సిన నెసిటీ లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఏదో కొద్దిగా గొప్ప అబవ్ మిడిల్ క్లాస్ లాగా ఉన్నాం కాబట్టి అవసరం లేదు. సో ఎవరికైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉందో పేదలకి వాళ్ళకి పూర్తి స్థాయిలో అందటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం తేడాలు గమనించారు? అభివృద్ధి ఎలా చేసింది? ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. నాకు పథకాల గురించి అవసరం లేదు. జగన్ ప్రభుత్వం, జగన్ కన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పనిచేసి హ్యాపీగా ఉంది. మా పొలాలకు వచ్చే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను రైతుని, 10 ఎకరాల పొలం వేసుకుంటాను. రాజధాని ప్రాంతంలో మాది కంటేరు గ్రామం. మాకు పొలాలకు వచ్చే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు పథకాలు బాగున్నాయని. ఇంకేంటి ఈ సంవత్సరం ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు జగన్? జగన్ సారు 175 అంటున్నాడు కాదు, కానీ మా లెక్క అయితే 100 నుంచి 120 వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. 120 వస్తాయి జగన్ సార్కి, దాంట్లో డౌట్ లేదు. 120 వస్తాయి. సీఎం జగన్ కాకుండా ఏం సోదరా ఆ మాట మాట్లాడతావు? జగన్ సోదరే, మీరు సోదరే, జగన్ సోదరే. జగన్ సోదరే అని ఎందుకంటున్నానంటే, నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, కంతేరు సీను అని. కంతేరు సీను అని పిలుస్తాడు. ఏ మీటింగ్ ఎలాంటి చోటుకి వెళ్తే కంతేరు సీను అని పిలుస్తాడు. జగన్ నాకు సోదరు. జగన్ పెళ్లికి వెళ్ళా, శర్మలమ్మ పెళ్లికి వెళ్ళా, మన రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు వెళ్ళి మోసుకున్నా. నేను అంత వీరాభిమాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.